హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ టు శివసత్యాస్ కిచెన్. ఈరోజు ఒక మంచి కర్రీని చూపించబోతున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. 10 అంటే 10 నిమిషాల్లో మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఇంతకీ ఈ కర్రీ ఏంటంటే జుకినీ కర్రీ. ఇదైతే అన్నం, చపాతీ రెండిట్లోకి కూడా చాలా చాలా బావుంటుంది. ఇక్కడైతే నేను చాలా సింపుల్‌గానే ప్రిపేర్ చేస్తున్నాను. టేస్ట్ అయితే మాత్రం చాలా బావుంటుంది. ఇక్కడ నేను ఈ కర్రీ కోసం 2 జుకినీ పీసెస్‌ని తీసుకుంటున్నానండి. ఇది వెయిట్‌లో వచ్చేసి మనకి 500 గ్రామ్స్ ఉంటుంది. మనం ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసేసుకోవాలనమాట. వీటిని మనం తొక్క తీయక్కర్లేదండి. తొక్కతోనే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. మీరు కావాలంటే పొడుగ్గా ఒక అంగుళం సైజు ముక్కలుగా అయినా సరే కట్ చేసుకోవచ్చు. ఇవేంటంటే మనకి చాలా త్వరగా మగ్గిపోతాయి. ఇవి మనకి చాలా స్పాంజీగా ఉంటాయన్నమాట. అలాగే కర్రీ టేస్ట్ కూడా చాలా చాలా బావుంటుందండి. ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కర్రీ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఆవాలు కొద్దిగా చిటపటమన్నాక మనం తరిగి పెట్టుకున్న జుకినీ పీసెస్ని యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని ఆయిల్ అంతా ముక్కలకి పట్టేటట్లు చక్కగా ఒకసారి కలిపేసుకోవాలండి. అలాగే ఇక్కడే రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 10-12 వెల్లుల్లి రెబ్బల్ని తొక్క తీసి చిన్నగా క్రష్ చేసి వేస్తున్నానండి. ఇలా వేస్తే ఏంటంటే మనకి స్మెల్ అనేది కర్రీకి బాగా పడుతుంది. అలాగే ఒక 3 మీడియం సైజ్ టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే నేను ఇక్కడ 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. మీరు తిరగలిగే కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే కర్రీ అనేది బాగుంటుంది. ఇది కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి పులుపు కోసం ఆమ్చూర్ పౌడరు మీకు నచ్చినట్లయితే యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసి కలిపేసుకున్న తర్వాత ఒక 4-5 నిమిషాలు ఇలా మగ్గించేసుకుంటే కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుందండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ముక్క అనేది చూస్తున్నారు కదా, మగ్గిపోయింది. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది. ఇందులోకి మనం సన్నగా తరుక్కున్న కొత్తిమీరని యాడ్ చేసేసుకోవాలి. అయితే ఇక్కడ నేను పులుపు కోసం ఆమ్చూర్ యాడ్ చేయలేదు కదా, నేను లాస్ట్లో నిమ్మరసం యాడ్ చేస్తున్నానండి. ఒక 1/2 పీస్ లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి, లేదంటే ఆమ్చూర్ అయినా వేసుకోండి. ఎందుకంటే మనకి కర్రీ అనేది కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి ఇలా పులుపు యాడ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.